మనుషులు వ్యాజ్యమాడుతూ ఉంటారు, పోరాడుతూ ఉంటారు. కానీ ఎవరో ఒకరు జయిస్తారు. కానీ ఆ జయించేవారు ఖచ్చితంగా తనే జయించాలంటే వారికి దేవుడి సహాయం ఉంటేనే జయిస్తారండి. ఈ మాటలు కొంచెం గుర్తు పెట్టుకోండి. ఇతరులు ఎవరు ఓడిపోతారు, ఎవరు జయిస్తారంటే దేవుడి సహాయము ఎవరికి ఉన్నదో వారు గెలుస్తారు. దేవుడి సహాయము ఎవరికి లేదో వారు ఖచ్చితంగా ఓడిపోతారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక మాట 24 వచ్చిన ఒకసారి సహాయం చేయండి. కీర్తన 35:24. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము. నన్ను బట్టి నేను గెలిచేనని, నేను జయించానని వారు సంతోషించకుందురు గాక. ఆహా, మా ఆశ తీరును అని మనసులో వారు అనుకొనకుందురు గాక. వారిని మింగి వేసినని వారు చెప్పుకొనకుందురు గాక. ఇక్కడ గమనించండి, దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నా నీతిని బట్టి నాకు చేయనీయద్దయ్యా. నేనేదో నీతిమంతుడని చేయనీయద్దు ప్రభువా. నేను నిన్ను నమ్ముకున్నాను కనుక, నేను నిన్ను ఆశ్రయించాను కనుక, నీ మీదే నా జీవం ఆధారపడి ఉన్నదని చెప్పాను కనుక, నీ నీతిని బట్టి నాకు జీవి. నేను చాలాసార్లు చెప్పాను, 3 నీతులు ఉంటాయి. ఒకటి స్వనీతి ఉంటుంది, రెండవది దుర్నీతి ఉంటుంది, మూడవది దేవుని నీతి ఉంటుంది. స్వనీతి అంటే మీతో నేను చెప్పాను. స్వనీతి అంటే మనం అనుకున్నది జరగాలి, నేనే కరెక్ట్, నేను చేసేదే కరెక్ట్, ఇది స్వనీతి అండి. దుర్నీతి అంటే వాళ్ళు చెప్పేసి నేను చేసింది కరెక్ట్ అంటారు. ఈ మధ్య ప్రవీణ్ పగడాలను భాషగాన్ని చెప్పారు. ఆ సెల్లో ఒక ఆమె చాలా అవహేళన చేస్తూ పగడాలు పగిలింది అనే నవ్వుతో హేళన చేస్తానే ట్రోల్ చేసింది. అది దేవుని నీతి అంటారండి. అది జయిస్తుంది. ఆ దేవుని నీతి పరలోకం ఇస్తుంది. అది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో నేను మీకు వివరించాను. ధర్మశాస్త్ర మూలమైన నా నీతి కాక క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి. అదండి, అనగా విశ్వాసమును బట్టి అదేంటి, మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసం ఉంచిన బిడ్డలకు దేవుడు ఒక నీతి ఇస్తాడు. అది దేవుడే నీతి. ఆ నీతిని బట్టి నాకు న్యాయం చేయ్యా, ఆ నీతిని బట్టి నాకు జీవి అయ్యా అంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఆ నీతిని బట్టి పరలోక రాజ్యం కూడా దేవుడు ఇస్తాడు. అది కూడా అక్కడ చదువుమ్మా. ఆయన ఎంతో అగపడితే అంటే యేసుక్రీస్తు వారి నీతి కలిగి మనం దేవుని దగ్గర అగపడాలి. కొంచెం అర్థం చేసుకోండి. ఏ బిడ్డ అయితే యేసుక్రీస్తు వారినందు విశ్వాసం ఉంచుతో ఆయన మన యొక్క దోషాలు, పాపాలు అన్నీ కూడా ఆయన తీసుకొని ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన నెరవేర్చిన నీతి, ఆయన జన్మలో నీతి, ఆయన కార్యాల్లో నీతి, అది అంతా కూడా ఆయన నమ్మిన బిడ్డలకు ఇస్తాడండి. అది గొప్ప ఆపర్చునిటీ మానవుడికి. హల్లెలూయా. ఆ నీతితో మనము బ్రతికితే ఈ లోకాన్ని జయిస్తాము, శరీరాన్ని జయిస్తాము, సాతాన్ని జయిస్తాము, శత్రువుని జయిస్తాము. చివరికి ఆయనతో కలిసి తండ్రి దగ్గర కూర్చుంటాము, ఆయనతో కలిసి విప్పులోనికి వెళ్తాము, ఆయనతో కలిసి 1000 పరిపాలన బ్రతుకుతాము, యుగాలు నిత్యత్వం బ్రతుకుతాము. అందుకే యేసుక్రీస్తు వారి లోకానికి అవసరమండి. మానవుడు అసలు ఇక్కడ ఇదంతా కూడా శత్రువు నన్ను శత్రువు నుంచి విడిపించయ్యా, నాకు కేడుగా ఉండయ్యా అంటాడు. 3వ వచనం చదువుతున్నారు. ఈట తోసి నన్ను తరుము వారిని అడ్డగించయ్యా, నువ్వే నేనే నీ రక్షణ అని నాతో చెప్పు అంటాడండి. హల్లెలూయా. చూడండి, ఆయన ఆశ, ప్రభువా నేనే నీకు రక్షణ. దావీదు నిన్ను కాపాడేది నేనే, ధైర్యంగా వెళ్ళు. వాడు గొల్లియాలు కాదు, వాడు
తాతగారు ఎవడైనా సరే, నేను నీకు జయమిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నేనే నీకు రక్షణ. ఓకే, దాన్ని అలా పెట్టి ఎప్పటికీ మా యొక్క ధ్యానం ఏంటంటే, మనకు శత్రువులు ఎవరు? దేవుని బిడ్డకు శత్రువులు ఎవరు? దేవుని బిడ్డకు నేను దేవుడు నాకు ఇచ్చిన ధ్యానాన్ని మీతో పంచుకుంటాను. ఏమండి, అసలు దేవుని బిడ్డలైన వారికి శత్రువులు ఉండొచ్చా? ఉంటారా? ఉంటే వారు దేవుని బిడ్డలు అవుతారా? ఇది నా ప్రశ్న. ఉంటారంటారా శత్రువులు? నువ్వు దేవుని బిడ్డ వరకు, నేను దేవుని బిడ్డను అనుకో, నాకు శత్రువులు పగవారు ఉంటే నేను దేవుని బిడ్డను అవుతానా? అది ఆ శత్రువుత్వంలో ద్వేషం ఉంటుంది, లోపం ఉంటుంది. అది ఎప్పుడైతే ద్వేషం ఉండదో జీవం ఉండదు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకునిలో నిత్య జీవం ఉండదని మనం ఎరుగుమని యోహాను పత్రికలో రాసి పెట్టాడు యోహాను గారు. కనుక మనకి శత్రువులు ఉంటే మనం పరలోక రాజ్యానికి వారసులను కాము. కనుక ప్రభు ఏమంటున్నాడంటే, నీ శత్రువుకి ఆహారం పెట్టు, నీ శత్రువుని ప్రేమించు, నీ శత్రువు కోసం ప్రార్థన చేయి. ఒకవేళ నీ శత్రువును నువ్వు ద్వేషించేవాడివైతే నువ్వు నిత్య జీవాన్ని కోల్పోతావు, అతను కూడా పరలోక రాజ్యాన్ని కోల్పోతారు. ఇద్దరు కలిసి పాతాళంలో ఏడుస్తూ కూర్చుంటారు అంటాడు. నువ్వు వర్తిల్లాలి అంటే నీకు అణిచి కుదిలించి దిగజారినట్టుగా నీకు నేను ఇవ్వాలి అంటే, లేకపోతే ఈ లోకంలో నువ్వు ఆ విధంగా పొందాలి అంటే నువ్వు చేయాల్సిందంటే నీ శత్రువుని ప్రేమించు, నిన్ను దూషించే వారి కొరకు ప్రార్థన చేయి, నిన్ను అడిగిన వారికి ఇచ్చేసి నేను నీకు ఇస్తాను, సమృద్ధిగా ఇస్తాను. అదండి దేవుడు మనకిచ్చిన వాగ్దానం. సరే, ఇక్కడ శత్రువు ఎవరు అని నేను ధ్యానించినప్పుడు నా శరీరమే నాకు శత్రువు అని బయలుపరిచాడండి. ఎవరు మనకి శత్రువు? నా శరీరమే. ఈ మట్టి శరీరమే నాకు శత్రువు. ఈ శరీరం ఏం చేస్తుందంటే నాలో ఉన్నటువంటి నా దేవుని ఆత్మకు బలిగా నటిస్తాను. ఎట్లా? అపరాధములు చేసి, పాపములు చేసి, ఆ ఆత్మ ముడతలతో, మచ్చలతో, డాగులతో ఇక పరలోక రాజ్యానికి అర్హత లేకుండా చేసే శత్రువు నా శరీరమే. కనుక ఇంటి కార్యములు జరిగించేవారు పరలోక రాజ్యమును స్వతంత్రించుకోలేరు. ఎక్కడ ఉన్నది ఆ మాట? గలతీలకు రాసిన పత్రిక ఏమండి, గలతీ కదా, చూడండి ఒకసారి. ఇంటి కార్యములు జరిగించేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. వెలమొట్టిన వాక్యము ఎంతసేపు తీసేరా? శరీర కార్యములు ఎన్నో వచ్చినము, ఎన్నో అధ్యాయము చెప్పి చదవాలి. 5వ అధ్యాయము 19వ వచనం ఇప్పుడు చదవండి. చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఆ కార్యాలు ఏంటంటే జాగ్రత్త, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఏదో ఈజీగా చెబుతున్నాను అంటున్నాడా? ఇది తేలిగ్గా చెబుతున్నా అంటున్నాడా? ఏం పర్వాలేదు, కొన్ని ఉంచుకొని కొన్ని వదిలిపెట్టిన పర్వాలేదు అంటున్నాడా? స్పష్టంగా చెప్తున్నా, చాలా స్పష్టంగా చెప్తుంది. మీరు ఇంటి కార్యాలు చేసేవారైతే మీరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు లే అంటున్నాడా? గమనించండి ప్రియమైన వాక్యము చాలా ఖచ్చితమైనది. నేను చెప్పాను కదా అని అంటారనమాట. కనుక శరీరం ఎంత భయంకరమైనది అంటే, ఈ శరీరంలో ఈ కార్యాలుగా చేస్తే ఆత్మ దేవుడి సన్నిధి చేరదండి. మనలో ఈ కార్యాలు ఉంటాయి, ఎట్లాగైనా వదిలించుకోవాలి. అందుకనే ఇక్కడ దావీదు ఏమంటాడంటే, అయ్యా నాతో పోరా, మొదటి
వచ్చిన చెప్తున్నాను. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడు అంటున్నాడు. ఏం వ్యాజ్యం ఆడుతుంది మనతో? నా శరీరం నాతో వ్యాజ్యం ఆడుతుంది. వాళ్ళు ఎట్టున్నారు, వాళ్ళు ఎట్టున్నారు, వాళ్ళు ఇది చేశారు, అది చేశారు, నేను కరెక్ట్, వాళ్ళు తట్టు. ఏమంటే ఏం వ్యాజ్యం ఆడుతుంది? నా శరీరం నాతో వ్యాజ్యం ఆడుతుంది. వాళ్ళని ద్వేషించేటట్టుగా చేస్తుంది, వాళ్ళని దూషించేటట్టుగా చేస్తుంది. ఆ అసూయ, ద్వేషము, ఏమండి మత్సరము, క్రోధము, కక్ష, భేదము, విమంతము, ఏమండి ఇవన్నిటినీ నా శరీరము, నా ఆత్మను దేవుని దగ్గరికి వెళ్ళకుండా చేస్తుంది. కనుక శరీరమే శత్రువు. నీ శరీరమే దేవుని రాజ్యం వెళ్ళకుండా చేసేది. మనకు శత్రువులు బయట కంటే మనలో ఉన్న మన శరీరమే మనకి ముఖ్యమైన శత్రువు అండి. నేను ముఖ్యంగా 3 శత్రువులు నేను కనుగొన్నాను. 1 శరీరము, 2 సాతాను, 3వది లోకం. వీటన్నిటిలో కూడా శరీరాన్ని గురించి చెప్పాను, సాతాను గురించి మీకు బాగా తెలుసు, లోకాన్ని గురించి కొన్ని మాటలు నేను చెప్తాను. యోహాను 2వ పత్రికలో చెప్తాడు. ఆ మాటలు మీ ముందు పెడతారు. 1 యోహాను 2వ పత్రిక 15వ వచనం దగ్గర నుంచి చూడండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15 దగ్గర నుండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అక్కడ ఆగ్రహండి. ఈ మాటను మీరు పట్టుకోండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించబాకండి అని యోహాను గారు చెప్తున్నాడు. లోకం అంటే ఏంటి? లోకం అంటే ఏమిటి? అక్కడ క్లారిటీ ఇచ్చాడు. చక్కగా చదవరా తల్లి. లోకములో ఉన్నదంతయు శరీర ఆశ, నేత్రాశ, జీవపు డబ్బం అంటాడు. శరీర ఆశ, నేత్రాశ, జీవపు డబ్బం. చాలా సార్లు మనం ఈ మాటలు చెప్పుకున్నాము. లోకం, లోకస్తులు, లోకంలో ఉన్నటువంటి సాతాను, లోకంలో ఉన్న ఆశలు, వీటినన్నిటినీ మనం జయించగలమండి? నేను జయించగలను అని ఏ మనుషుడైనా చెప్పగలరా? గుండె మీద చేసుకుని నేను లోకాన్ని జయించగలను, నా నేత్రాశను జయించగలను. ఓ హల్లెలూయా. శరీర ఆశ అంటే శరీరం యొక్క వాంఛలండి, శరీరం యొక్క కోరికలు, శరీర ఆశ. నేత్రాశ అంటే ఆ దృష్టి వ్యామోహం అన్నాడు. దృష్టి వ్యామోహం. కంటితో చూసి ఆనందిస్తూ ఉంటాడు, కంటి భ్రమలో ఆనందిస్తూ ఉంటాడు. కంటి చూసిన దానిని దేవుని వాక్యానికి విరోధముగా తన జీవితాన్ని పాడు చేసేదైనా కూడా వ్యామోహంలో చిక్కుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. భ్రమ. నీ కన్ను చూసింది భ్రమ, అది వ్యామోహం. దాని యొక్క ఫలితం బ్రతుకంతా అనుభవించాల్సిందేనండి. మా పాస్టర్ గారి వల్ల చిన్న జేజి ఒక ఆమె ఉందండి. చిన్న జేజి ఒక ఆమె ఉంది. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఇది వెనకాలే, కానీ ముందు మాత్రము ఆమెకు జ్ఞానం పోయి చాలా అసహ్యంగా ఉంటుంది. ఆమెను చూస్తానికి ఏ ఊరు పాస్టర్ గారు తెలిసిలే తీసుకెళ్ళాడంట వాళ్ళ అన్న, అంటే మా పాస్టర్ గారు వాళ్ళ తాత. తీసుకెళ్తే ఇక చూశాడంటండి. చూసి నాకు ఆయమ్మాయి కావాలన్నాడంట. అన్నట్టు ఒరే సరిగ్గా చూసేవాడు. నేను చూశాను అన్నయ్య, ఏమనే సరే నాకు ఆయమ్మాయి కావాలి. నువ్వు ముందు చూసావా వెనక చూసావా అన్నాడంట. నేను వెనకాల చూశాను అన్నాడు. నేను ముందు కూడా చూశాను బాబు, అసలు ఏం బాగా లేదురా అసలు అమ్మాయి నాకు అదంతా కాదు, నాకు ఇష్టమైంది నేను చేసుకున్నానంటే. అమ్మాయి పడ్డ కష్టాలు అంతటి కాదంట అసలు అంట. అమ్మ భాష చెబుతూ ఉంటుంది. మరండి జయించలేవు. ఈ దినాల్లో యవనస్తులు పడిపోతున్నారు. కారణం ఏంటంటే లోకం. లోకం, నీ శరీర వ్యామోహం ఏమండి, అలాగే నీ దృష్టి వ్యామోహం, నీ శరీరం యొక్క వాంఛ. 3వది ఏంటంటే జీవపు డబ్బం అండి.
జీవపు ధర్మం. దీన్ని బైబిల్లో వాడుక భాషలో ఏమని రాశారంటే అహంకారం, గర్వం, అహంకారం. నేనే జీవపు ధర్మం, నేనే మెయిన్, నేనే రెడ్, ఏంటంట ఇట్లాగూ జీవపు ధర్మం. నువ్వు ఉంటే నేను వాళ్ళేనా, నువ్వు పెట్టుకుంటే నేను కట్టలేనా, నువ్వేమో గోడ అంతా పెడితే నేను ఇల్లు మొత్తం టీవీ పెట్టేసేస్తాను. దాన్ని జీవపు ధర్మం. నువ్వు ఎన్ని వేల రూపాయలు చీర కొన్నావమ్మా, 2,000 అయిందమ్మా. ఎప్పుడు నేను చూడలేకపోతే 3,000 చీర కట్టుకొని వస్తాను. ఇది జీవపు ధర్మం అంటారండి. మనుషులను దేవునికి దూరం చేసేది లోకం అండి. దీన్ని మనుషులు జీవించలేరు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన లోకాన్ని జయించి ఆయన నీతిని మనకిచ్చి మన యొక్క భ్రమలన్నీ ఆయన తీసుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇక్కడ నుంచి మిమ్మల్ని ఒకసారి యెషయా గ్రంథంలోనికి నేను వెళ్తాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలోనికి రండి. మీరు ఈ జయం ఎలా వస్తుంది, ఎవరిస్తారు మనకి ఈ జయాన్ని, ఎవరు చేస్తారు పరలోక రాజ్యం? అందుకే యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో కొన్ని మాటలు మీ ముందు పెడతాను నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 5వ వచనం దగ్గర చూడండి. యెహోవా దృష్టికి నేను గరుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను కాగా, తనకు సేవకునై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇజ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడెను. నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఎలాగూ సెలవించుచున్నాడు. ఎందుకంటే మనల్ని పుట్టించింది ఆయనే కదండి. గర్భంలో మనం లోకానికి రావాలని అనుకోలేదు, ఇట్లా బ్రతకాలని కూడా అనుకోవట్లేదండి బాబోయ్. మనం పాతాళానికి వెళ్ళాలని కూడా అనుకోవట్లేదు. ఆయనే పుట్టించాడు కనుక ఆయనే మళ్ళా మన కోసం పుట్టాల్సి వచ్చింది. హల్లెలూయా. దేవుడి మీద ఎప్పుడు నేరం వేసుకోడండి ఆయన. చూడండి, ఇక్కడ అంటాడు, నేను 8వ వచనం దగ్గరకు వచ్చేస్తానండి. 49:8 చదవమ్మా. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొట్టిని. బయలువెల్లుడని బంధించబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించుకుని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. వారిని తోడుకొని పోవును. నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలైనను తప్పియైనను కలుగదు, ఎండమావులైనను చాలు తల్లి. హల్లెలూయా. జీవం నేనే ఇస్తాను, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఈ రెండు కూడాను లోకానికి, లోక శరీరాశ, నేత్రాశ, జీవపు గర్భానికి సాదృశ్యం అండి. అందుకనే నీ ఆకలిని చంపి ఉపవాసం అంటాడు దేవుడు. కడుపు మాడితే శరీరము ఆశలను కోరదండి, ఆకలి అయితే ఆహారాన్ని కోరింది. కనుక ఇక్కడ అంటాడండి దేవుడు, నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించాను, మార్గాలలో వారు మేయుదురు అంటాడండి. ఏంటి మార్గం? మార్గాలలో ఆయన ప్రజలు మేయటం ఏంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యువకు మార్గము, ఇంకొక మార్గం ఏంటి చెప్పండి? విశాల మార్గం. విశాల మార్గము ప్రవేశించేవారు అనేకులు, వాళ్ళకి చాలా మేతలు పెరుగుతాయి. కానీ ఒకటి మాత్రం వాళ్ళకు దొరకదు. ఏంటంటే యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి ఆ జీవజలము, జీవాహారము విశాల మార్గంలో వెళ్ళే వారికి దొరికిందండి? దొరకదు.
ఇంకొకటి కూడా దొరకదు. ఏంటంటే ఆదరణకర్త వారికి దొరకడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తికి వాక్యం అందదో అంటే జీవజలము, ఏ వ్యక్తికి ఆత్మ అందడో ఆ వ్యక్తి భూలోకములో నానా బాధలు పడతాడు. చచ్చిపోయిన తర్వాత యుగాలు తీర్పులోనికి వెళ్ళి నరకంలోనికి వెళ్తాడండి. అందుకనే ఆయన అంటాడు, నేనే జీవాహారమును, మా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ మరణించాలంటాడండి. హల్లెలూయా. ఓకే, ఇక్కడ నుంచి నేను మిమ్మల్ని శివ దగ్గరికి నడిపించాలని అనుకుంటున్నాను.